ఓం శ్రీమాత్రే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కుంభరాశి స్నేహితులందరికీ ప్రత్యేక నమస్కారాలు. కుంభరాశి వారికి రాబోయే 24 గంటలు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు, ముఖ్యమైన సూచనలు మరియు ఆలోచింపజేసే సంకేతాలను తీసుకురానున్నాయి. ఈ సమయంలో గ్రహాల స్థితి మీ జీవితంలో కొన్ని విషయాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. స్నేహితులారా, మనిషి జీవితంలో నిజమైన బలం ఎప్పుడూ ధనం, హోదా లేదా పరిచయాల్లో మాత్రమే ఉండదు. కొన్ని సందర్భాల్లో మన ఆలోచనలను సరైన సమయంలో సరైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవడం కూడా గొప్ప శక్తిగా మారుతుంది. ముఖ్యంగా ఈ 24 గంటల వ్యవధిలో మీరు మీ వ్యక్తిగత ప్రణాళికలు, భవిష్యత్ లక్ష్యాలు లేదా కొత్త అవకాశాల గురించి అందరికీ చెప్పకుండా ఉండటం మంచిదని సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో నమ్మకంతో చూసే వ్యక్తులలో కూడా కొందరు మీ ఆలోచనలను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. అందుకే ప్రతి విషయాన్ని బహిరంగంగా పంచుకునే ముందు ఒకసారి ఆలోచించడం అవసరం. ఇది అనుమానం కాదు, కేవలం జాగ్రత్త మాత్రమే. కుంభరాశి వారికి శని భగవానుడి అనుగ్రహం క్రమశిక్షణ, సహనం మరియు దూరదృష్టిని ఇస్తుంది. అదే సమయంలో సూర్యుని ప్రభావం మీ ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులను తీసుకురావచ్చు. మీరు ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రాజెక్ట్, వ్యాపార ఆలోచన, ఉద్యోగ అవకాశం లేదా వ్యక్తిగత లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటే ఈ సమయం మీకు చాలా కీలకంగా మారే అవకాశముంది. గ్రహాల సూచనల ప్రకారం మీ కృషిని గమనించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అందువల్ల మీ తదుపరి అడుగులను ఆలోచించి వేయడం మంచిది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో ఒక కొత్త అవకాశం లేదా ఊహించని సమాచారం మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితులను పరిశీలించి ముందుకు సాగండి. మీ మౌనం, మీ సహనం మరియు మీ వివేకమే ఈ సమయంలో మీకు అతిపెద్ద ఆయుధాలుగా మారవచ్చు. ఈ రోజు నుండి ప్రారంభమయ్యే రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఒక ప్రత్యేక పరిణామం చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఆర్థిక లాభం రూపంలో కావచ్చు, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన శుభవార్త రూపంలో కావచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ఉపయోగపడే కొత్త పరిచయం రూపంలో కూడా ఉండవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సమయం పూర్తిగా అనుకూలించే వరకు మీ ప్రణాళికలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. కొన్ని విషయాలు నిశ్శబ్దంగా ముందుకు తీసుకెళ్తేనే మంచి ఫలితాలను ఇస్తాయి. వీడియోను కొనసాగించే ముందు మీ ఇష్ట దైవాన్ని, దుర్గామాత మరియు ఆంజనేయ స్వామివారిపై భక్తి ఉన్నవారు కామెంట్లో జై శ్రీరామ్, జై దుర్గామాత, జై హనుమాన్ అని రాయవచ్చు. భక్తితో చేసే ప్రార్థన మనస్సుకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. స్నేహితులారా, ప్రతి ఆనందాన్ని అందరితో పంచుకోవాలనే ఆలోచన సహజమే. కానీ జీవితంలో కొన్ని విజయాలు పూర్తిగా రూపుదిద్దుకునే వరకు వాటిని మన మనస్సులోనే ఉంచుకోవడం మంచిది. కుంభరాశివారు సాధారణంగా ఇతరుల మంచిని కోరుకునే స్వభావం కలిగి ఉంటారు. అయినప్పటికీ వ్యక్తిగత లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు మరియు పెద్ద ఆశయాల విషయంలో కొంత గోప్యత అవసరం. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనుక ఒకే భావన ఉండదు. ప్రతి ప్రశంసలోనూ నిజమైన మంచితనం దాగా ఉండకపోవచ్చు. కాసేపు గత కొన్ని నెలలను గుర్తు చేసుకోండి. మీరు ఎంతో ఉత్సాహంగా చెప్పుకున్న ఏదైనా పని తర్వాత అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయా? ఏదైనా పని మొదలయ్యే ముందే ఆలస్యం అయ్యిందా? లేదా అడ్డంకులు ఎదుర్కొన్నారా? అలాంటి అనుభవాలు ఉంటే వాటినుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: సరైన సమయం వచ్చేవరకు కొన్ని విషయాలను మీ వద్దే ఉంచుకోవడం. ఈ రాబోయే 24 గంటలు మీకు అదే విషయాన్ని గుర్తు చేయబోతున్నాయి. ఈ సమయంలో మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత స్పష్టంగా పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడటం కంటే ఎక్కువ గమనించడం, ఎక్కువ వినడం కంటే ఎక్కువ ఆలోచించడం మనల్ని సరైన దారిలో నడిపిస్తుంది. మీ మౌనం ఈ సమయంలో మీకు విలువైన మార్గదర్శిగా మారే అవకాశముంది. రాబోయే 24 గంటల్లో మీ ముందు 2 మార్గాలు కనిపించే అవకాశం ఉంది. ఒకటి మీ ఆలోచనలు, ప్రణాళికలు మరియు లక్ష్యాలను అందరితో పంచుకోవడం. మరొకటి నిశ్శబ్దంగా మీ పనిపై దృష్టి పెట్టి సరైన సమయం వచ్చే వరకు ఫలితాలను మీలోనే ఉంచుకోవడం. గ్రహాల సూచనల ప్రకారం రెండవ మార్గం మీకు మరింత అనుకూలంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో మీ చర్యలే మీకు గుర్తింపును తీసుకువస్తాయి, మాటలు కాదు. మీ ఉద్యోగం, వ్యాపారం లేదా వృత్తికి సంబంధించిన విషయాల్లో నెమ్మదిగా ఒక కొత్త మార్పు రూపుదిద్దుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒక కొత్త బాధ్యత మీ ముందుకు రావచ్చు. ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. లేదా భవిష్యత్తులో మీ అభివృద్ధికి కారణమయ్యే ఒక వ్యక్తి మీ పనితీరును గమనించే అవకాశముంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి మీరు చెప్పే మాటల కంటే మీరు సాధించే ఫలితాలను ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటాడు. అందుకే ఈరోజు నుంచి ఒక చిన్న నియమాన్ని పాటించడం మంచిది. పని పూర్తయిన తర్వాతే దాని గురించి మాట్లాడండి. ప్రకృతిలో కూడా ఎన్నో గొప్ప మార్పులు నిశ్శబ్దంగానే జరుగుతాయి. నేలలో దాగ ఉన్న విత్తనం ఎలాంటి హడావుడి లేకుండా పెరిగి ఒకరోజు మహావృక్షంగా మారుతుంది. అదేవిధంగా
ఎదుగుదలకి కొన్నిసార్లు నిశ్శబ్దమే బలమైన కారణంగా ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే కూడా కొంత ఓపిక అవసరమని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నా లేదా ఇప్పటికే ఒక బంధంలో ఉన్నా ప్రతి భావాన్ని వెంటనే వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. సరైన సమయం కోసం వేచి ఉండటం కొన్నిసార్లు అపార్థాలను నివారిస్తుంది. ప్రస్తుతం మీ సహనం మరియు పరిపక్వత పరీక్షించబడుతున్న కాలంగా కనిపిస్తోంది. అలాగే ఈ సమయంలో ఒక చిన్న జాగ్రత్త కూడా అవసరం. మీ వ్యక్తిగత విషయాలు, బలహీనతలు లేదా ఆర్థిక ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి కొందరు ప్రయత్నించే అవకాశముంది. అందుకే ప్రతి ఒక్కరితో ఒకే స్థాయిలో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం మంచిది కాదు. ఇది అనుమానం కాదు, వివేకం. నమ్మకం విలువైనదే, కాని దానికి సరైన హద్దులు ఉండాలి. తెలివైన వ్యక్తి మరియు భావోద్వేగాలకు పూర్తిగా లోనయ్యే వ్యక్తి మధ్య ప్రధాన తేడా ఇదే. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అన్నది తెలుసుకోవడం. అయితే ఇంకా ఆసక్తికరమైన విషయం ముందుంది. రాబోయే గంటల్లో మీకు కనిపించే ఒక చిన్న సంకేతం లేదా యాదృచ్ఛిక సంఘటన భవిష్యత్తులో ఒక ముఖ్యమైన మార్పుకు సూచనగా మారే అవకాశముంది. ఆ సంకేతాన్ని గుర్తించేవారు మాత్రమే దాని విలువను అర్థం చేసుకోగలరు. కుంభరాశి స్నేహితులారా, కొన్నిసార్లు జీవితంలో పెద్ద మార్పులు శబ్దం చేయకుండా వస్తాయి. అవి ముందుగా ఒక సంకేతంగా కనిపిస్తాయి, తర్వాత ఒక అవకాశంగా మారుతాయి, చివరికి విధిని మార్చే సంఘటనలుగా నిలుస్తాయి. జూన్ 9 అటువంటి శక్తిని తనలో దాచుకున్న రోజుగా కనిపిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో గ్రహాల స్థితి కుంభరాశివారికి ఒక ప్రత్యేక సందేశాన్ని ఇస్తోంది. మీరు గతంలో చేసిన కృషి, మీరు ఎదుర్కొన్న పరీక్షలు, మీరు మౌనంగా భరించిన పరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా ఫలితాల రూపంలో బయటపడే సమయం దగ్గరపడుతోంది. విశ్వం మీకు కొన్ని తలుపులు తెరవడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీ అంతరాత్మ చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు వచ్చే మొదటి ఆలోచనే దైవసూచనగా మారుతుంది. అనుకోకుండా వినిపించే ఒక వార్త, అనుకోకుండా కలిసే ఒక వ్యక్తి, లేదా అకస్మాత్తుగా ఎదురయ్యే ఒక అవకాశం మీ భవిష్యత్తుకు కొత్త దిశను చూపించే అవకాశముంది. అయితే గ్రహాల సందేశం ఒక్కటే: ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎందుకంటే జూన్ 9 మీ జీవితంలో చిన్న మార్పుల రోజు కాదు, రాబోయే రోజుల విజయాలకు పునాది వేసే రోజు కావచ్చు. మరి ఈ ప్రత్యేక రోజున కుంభరాశి వారికి కుటుంబం, ఆర్థిక పరిస్థితి, విద్య, ఉద్యోగం, ప్రేమ, వివాహం, వ్యాపారం, విదేశీయానం, రాజకీయాలు, రియల్ ఎస్టేట్, చేతి వృత్తులు మరియు కళారంగాల్లో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. జూన్ 9 కుంభరాశివారికి మొత్తం మీద చురుకుదనం, కొత్త ఆలోచనలు మరియు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే రోజు కావచ్చు. గత కొంతకాలంగా నిలిచిపోయిన విషయాలపై స్పష్టత రావడం ప్రారంభమవుతుంది. మీ మాటలకు విలువ పెరగడంతో పాటు మీ పనితీరును గమనించే వ్యక్తులు కూడా పెరిగే అవకాశముంది. తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి అడుగు వేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబపరంగా ఇంట్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా అవి పెద్ద సమస్యలుగా మారే సూచనలు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువులతో మళ్లీ సంప్రదింపులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఆదాయం విషయంలో స్థిరత్వం కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు రావడం లేదా గతంలో చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం దక్కడం జరగవచ్చు. అయితే ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ అవసరం. ముఖ్యంగా అవసరం లేని వస్తువులపై ఖర్చు చేయకుండా ఉంటే భవిష్యత్తుకు పొదుపు పెరుగుతుంది. పెట్టుబడులకు సంబంధించి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. విద్య మరియు ఉద్యోగ రంగంలో మంచి పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశముంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇంటర్వ్యూ లేదా సమాచార రూపంలో శుభసూచనలు కనిపిస్తాయి. కార్యాలయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఓపిక చాలా అవసరం. ప్రేమలో ఉన్నవారు భావోద్వేగాల కంటే పరస్పర అవగాహనకు ప్రాధాన్యం ఇస్తే బంధం బలపడుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సంబంధాల గురించి చర్చలు జరగవచ్చు. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామి సహకారం పెరుగుతుంది. మనస్సులో ఉన్న విషయాలను సరైన సమయంలో చెప్పడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు లేదా విస్తరణ ప్రణాళికలపై చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం లేదా విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల సమాచారం అందే సూచనలు ఉన్నాయి. దిగుమతి, ఎగుమతి, ఆన్లైన్ వ్యాపారాలు మరియు టెక్నాలజీ రంగాలకు సంబంధించిన వారికి ప్రత్యేకంగా అనుకూల సమయం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజలతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
రియల్ ఎస్టేట్ రంగంలో భూములు, ఇళ్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అయితే దీర్ఘకాలిక లాభాలు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చేతి వృత్తులు, కళలు, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి. కళాకారులు, ఎడిటర్లు, డిజైనర్లు, రచయితలు మరియు సోషల్ మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు చేస్తున్న పనికి ప్రశంసలు లభించవచ్చు. కొత్త ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాలను తీసుకురాగలవు. అయితే తొందరపడకుండా మీ ప్రణాళికలను నిశ్శబ్దంగా అమలు చేస్తే ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు పొందే అవకాశముంది. ఈరోజు మరిన్ని శుభఫలితాలు పొందడానికి ఉదయం సూర్యోదయం సమయంలో సూర్య భగవానుడికి జలార్పణ చేసి ఓం సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. దీనివల్ల ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని విశ్వసిస్తారు. కుంభరాశి స్నేహితులారా, జూన్ 10 మీకు ఆత్మవిశ్వాసం, ఆలోచనా శక్తి మరియు కొత్త అవకాశాల కలయికగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. శని ప్రభావం మీకు సహనాన్ని ఇస్తుండగా, గ్రహాల అనుకూలత మీ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వబోతున్నట్లు సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు రాబోయే వారాల్లో మంచి ఫలితాలను ఇవ్వగలవు. కుటుంబపరంగా ఇంటి వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల బంధాలు మరింత బలపడతాయి. ఇంటికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చర్చకు రావచ్చు. కొంతకాలంగా దూరంగా ఉన్న బంధువుల నుంచి సమాచారం అందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం లేదా వారి అవసరాలపై శ్రద్ధ చూపడం మంచిది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు కూడా ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కలగవచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కొంత ప్రయోజనం కనిపించవచ్చు. అయితే పెద్ద మొత్తంలో ఖర్చులు చేసే ముందు రెండుసార్లు ఆలోచించడం మంచిది. అనవసర ఖర్చులను నియంత్రిస్తే ఆర్థికంగా మరింత స్థిరత్వం ఏర్పడుతుంది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. గురువుల నుంచి లేదా అనుభవజ్ఞుల నుంచి విలువైన సూచనలు లభించవచ్చు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపు పెరిగే అవకాశముంది. మీరు చేసిన కృషి ఉన్నతాధికారుల దృష్టికి రావచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కనిపించవచ్చు. నిరుద్యోగులకు కూడా శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ రోజు కొంత ప్రత్యేకంగా ఉండవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని మరింత బలపరచుకునే అవకాశం పొందుతారు. అపార్థాలు ఉంటే అవి తొలగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి సంబంధాల గురించి సానుకూల చర్చలు జరగవచ్చు. వివాహితుల జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచనలు ముందుకు సాగుతాయి. కస్టమర్ల నుంచి మంచి స్పందన లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో స్పష్టత అవసరం. విదేశీ యానం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. విదేశీ విద్య, ఉద్యోగం లేదా వ్యాపార సంబంధిత పనుల్లో ముందడుగు పడే అవకాశముంది. పాస్పోర్ట్, వీసా లేదా డాక్యుమెంట్లకు సంబంధించిన పనులు అనుకూలంగా సాగవచ్చు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు రావచ్చు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అవకాశముంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో భూములు, ఇళ్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. అయితే దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సరైన సమయాన్ని గుర్తించి తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. చేతి వృత్తులు, కళలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు. కళాకారులు, సంగీతకారులు, రచయితలు, వీడియో ఎడిటర్లు, డిజైనర్లు మరియు సోషల్ మీడియా రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించవచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు రావచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనికి ప్రశంసలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా జూన్ 10 కుంభరాశి వారికి పురోగతి, గుర్తింపు మరియు కొత్త అవకాశాలకు నాంది పలికే రోజుగా కనిపిస్తోంది. మీపై మీకు నమ్మకముంటే ఈ రోజు ప్రారంభమైన కొన్ని విషయాలు రాబోయే కాలంలో పెద్ద విజయాలకు పునాది కావచ్చు. మరిన్ని శుభఫలితాలు పొందడానికి ఉదయం లేదా సాయంత్రం శని దేవునికి నమస్కరించి ఓం సం శనైశ్చరాయ నమః అని 21 సార్లు జపించండి. అలాగే అవసరమైన వారికి నల్ల నువ్వులు లేదా ఆహారం దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. కుంభరాశి స్నేహితులారా, జూన్ 11 మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలకు నాంది పలికే రోజు కావచ్చు. ఈ రోజు గ్రహస్థితులు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు
గతంలో నిలిచిపోయిన కొన్ని విషయాలకు కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం, ఒక అవకాశం లేదా ఒక నిర్ణయం ఈ రోజు మీ ఆలోచనలను ప్రభావితం చేసే అవకాశముంది. ఈ రోజు మీ మాటల కంటే మీ సహనం, మీ ప్రవర్తన మరియు మీ నిర్ణయాలే ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కుటుంబ పరంగా చూస్తే ఇంటి వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. కొంతకాలంగా మనస్సులో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంది. తల్లిదండ్రులు లేదా పెద్దల నుంచి ఒక విలువైన సలహా లభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు, ప్రయాణాలు లేదా కొత్త ప్రణాళికలకు సంబంధించిన చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సోదరులు, సోదరీమణులతో సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు కొంత జాగ్రత్తతో పాటు కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాల గురించి ఆలోచనలు కలగవచ్చు. అయితే అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లడం మంచిది. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. పాత బాకీలు వసూలు కావడం లేదా ఆర్థిక ఒత్తిడి తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ప్రణాళికతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందగలరు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాల గురించి సమాచారం అందే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు లేదా ఎంపిక ప్రక్రియలకు సంబంధించిన శుభవార్తలు వినిపించవచ్చు. ప్రేమ మరియు వివాహ విషయాల్లో ఈ రోజు భావోద్వేగాలు కొంత ఎక్కువగా ఉండవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సమయం గడపాలని అనుకోవచ్చు. అయితే చిన్న విషయాలను పెద్దవిగా మార్చకుండా ఉండటం మంచిది. అపార్థాలకు తావు ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడటం అవసరం. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సంబంధాల గురించి చర్చలు జరగవచ్చు. వివాహితుల జీవితంలో పరస్పర గౌరవం మరియు అవగాహన పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ముందుకు రావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత పాటించడం మంచిది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ కదలికలోకి వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశీ యానం లేదా విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల సమాచారం అందవచ్చు. విదేశీ ఉద్యోగం, విద్య లేదా వ్యాపారానికి సంబంధించిన పనులు ముందుకు సాగే అవకాశముంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. మీ అభిప్రాయాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా పదవులకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ ప్రభావం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భూములు, ఇళ్లు లేదా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో లాభదాయకమైన సమాచారం అందవచ్చు. కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. చేతి వృత్తులు, కళలు మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ రోజు ప్రత్యేకంగా అనుకూలంగా కనిపిస్తోంది. కళాకారులు, సంగీతకారులు, రచయితలు, వీడియో ఎడిటర్లు, డిజైనర్లు మరియు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు కొత్త అవకాశాలు రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి ప్రశంసలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించవచ్చు. కొత్త ఆలోచనలు భవిష్యత్తులో మంచి ఫలితాలకు దారితీయగలవు. మొత్తంగా జూన్ 11 కుంభరాశివారికి సహనం, ప్రణాళిక మరియు సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాలు విజయానికి దారితీసే రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు మీరు చేసే చిన్న ప్రయత్నాలు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ఈరోజు మరిన్ని శుభఫలితాలు పొందడానికి సాయంత్రం సమయంలో ఒక నువ్వుల నూనె దీపం వెలిగించి శని దేవునికి ప్రార్థన చేయండి. అలాగే ఓం సం శనేశ్చరాయ నమః అని 27 సార్లు జపించడం ద్వారా మానసిక ప్రశాంతత మరియు కార్యసిద్ధి లభిస్తాయని విశ్వసిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ధన్యవాదములు.